క్లే ఫ్రిడ్జ్ అని తయారు చేశానండి. దీంట్లో మనం కూరగాయలను కానీ ఫ్రూట్స్ని కానీ మనం వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఆకుకూరలు అయితే 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. కేవలం రోజు ఒక 2 లీటర్లు నీరు పోస్తే సరిపోతుంది. ఎవాపరేటివ్ కూలింగ్ అంటారు దీన్ని. డైలీ 2 లీటర్స్ వాటర్ పోయటం ద్వారా మనం వారం రోజుల వరకు కూరగాయలని ఫ్రెష్గా ఉంచుకోవటం ఒకటే కాకుండా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు కంపేర్ టు ఫ్రిడ్జ్తో కంపేర్ చేసినప్పుడు దాంతో కన్నా దీంట్లో న్యాచురల్గా క్లేలో మట్టిలో మనం వీటిని నిల్వ చేయటం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ కానీ అరోమా కానీ చాలా బాగుంటుంది. మనం వాడే ఒక ఫ్రిడ్జ్ వల్ల ఒక సంవత్సరానికి 25 కేజీల కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి రిలీజ్ అవుతుందండి. ఇదేంటి అంటే ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్. మనం దీన్ని ఎన్ని సంవత్సరాలైనా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఈ మొత్తం మెటీరియల్ని మనం భూమిలో కలిపేసేయచ్చు. మళ్ళీ ఆ మట్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఏదైతే వాడుకుని మళ్ళీ మట్టిలో కలిపేస్తామో ఆ మట్టితోనే మళ్ళీ కొత్త వస్తువు తయారు చేసుకోవటం. దీంట్లో జీరో వేస్ట్ అనమాట. వేస్ట్ అనేది ఉండదు. తర్వాత ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి యావరేజ్ని చూసుకుంటే 2,500 రూపాయలు ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుందండి. ఆ తర్వాత హెల్తీగా ఉంటుంది. న్యాచురల్ ఫుడ్స్, న్యూట్రిషన్ వాల్యూస్ అధికంగా ఉంటాయి. దీన్ని మేము 3 సైజెస్లో తయారు చేసామండి. స్మాలు, మీడియము, బిగ్ సైజు. అంటే 10 లీటర్స్, స్మాల్ వచ్చి 10 లీటర్స్, మీడియం 15 లీటర్లు, బిగ్ వచ్చి 20 లీటర్స్ అండి. ఇది 20 లీటర్స్ అయితే ఒక ఫ్యామిలీకి ఎనఫ్ సరిపోతుంది. ఇది మేము ప్రైస్ ఒక 5,000 అనుకుంటున్నామండి. దాన్ని బట్టి మేము కొంచెం ప్రొడక్షన్, ఇది ప్రోటోటైప్ అండి. దీన్ని మేము ప్రొడక్షన్లోకి తీసుకువెళ్ళినప్పుడు ప్రైస్ ఇంకొంచెం తగ్గించడానికే చూస్తాము. మా మేజర్ ఉద్దేశం ఏంటంటే ఇది అందరికీ అందుబాటులోకి రావాలి. పర్యావరణ హితమైన ప్రోడక్ట్స్ అందరూ యూజ్ చేయాలండి. దాన్ని ప్రోత్సహించడానికి మేము దీన్ని తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకొస్తామండి. ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్ ఉంటుందండి. మనం ఒక షాపులో కూరగాయలు కొన్నప్పుడు అవి 20 డిగ్రీల నుంచి 25 డిగ్రీల టెంపరేచర్తో ఉంటుంది. ఆ టెంపరేచర్లో కూరగాయలను మనం తీసుకెళ్ళి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల టేస్ట్ మారిపోతుంది. మనం సహజంగా పండ్లు చెట్టు నుండి తీసుకొచ్చిన అరోమా కూడా ఉండదు. ఇప్పుడు కరివేపాకు లాంటిది మీరు పెట్టి చూడండి, 2-3 రోజుల తర్వాత తీస్తే ఆ స్మెల్ అనేది ఉండదు అనమాట. ఆ న్యాచురల్ అరోమా అనేది ఉండదు. అదే మీరు ఈ మట్టి కుండలో పెట్టారనుకోండి, మట్టి ఫ్రిడ్జ్లో, మీకు ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఆ టేస్ట్ కానీ అరోమా కానీ సహజసిద్ధంగా మనం కాపాడుకోవచ్చు.